ఫంక్షన్స్ అనేవి ఏంటి అంటే మనకి రాసిన కోడింగ్ ని రీబిల్డ్ చేయడానికి అండ్ రీయూజ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. ఓకే, ఈ ఫంక్షన్స్ కాన్సెప్ట్ చేస్తేనే జావా స్క్రిప్టింగ్ లో వెల్ రైటింగ్ ద ప్రోగ్రామింగ్ మాటి మాటికి ఒకటే కోడింగ్ రిపీట్ కాకుండా సింప్లీ వి కాల్ ద ఫంక్షన్ వేర్ ఎవర్ వి నీడ్. సో అలా కాల్ చేశారనుకోండి, కోడింగ్ రాయడము చాలా ఈజీ అండ్ రీయూజ్ కూడా వెరీ ఈజీ. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుభాష్ని ఎట్ ద టెక్ గైడ్. అందరూ ఎలాగున్నారు? ఇవాళ క్లాస్ మనము జావా స్క్రిప్ట్ రిగార్డింగ్ ఫంక్షన్స్ నేర్చుకుందాం. ఓకే, ఫంక్షన్స్ కాన్సెప్ట్, అరేస్ అండ్ నార్మల్ వేరియబుల్స్. మొన్న రీసెంట్ గా మనం చూసిన క్లాస్ లో ఏం చేసాం, మనము ఫర్ లూప్స్, కండిషనల్ స్టేట్మెంట్స్ అన్ని చూసాం కదా. ఇవి యూజింగ్ ఫంక్షన్స్. అరేస్ నేర్చుకున్నాక అరేస్ యూజింగ్ ఫంక్షన్స్. అండ్ వీలైతే మీకు కొన్ని ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్స్, అంటే కొన్ని ఈవెంట్స్ ఉంటాయి, ఆ ఈవెంట్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్స్ ఇవన్నీ డిస్కస్ చేద్దాం. సో దట్ మీరు ఇంకొక స్టెప్ వెళ్తారు ఇన్ ద జావా స్క్రిప్ట్. ఓకే, సో వితౌట్ ఎనీ డిలే లెట్ us స్టార్ట్ ద క్లాస్. సో టుడే at first let us discuss about the array. ఓకే, ఈ అరే అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. బికాస్ ఈ అరే అనేది ఏంటి అంటే నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఇన్ సింగిల్ వేరియబుల్ సేవ్ చేసుకోవచ్చు, అది ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ అరే? లెట్ us see the definition. Array is a collection of different values but same data type. ఒకటే డేటా టైప్ తీసుకుంటే కాన్సెప్ట్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ అరే. సో జనరల్ గా ఈ అరేస్ తీసుకుంటూ ఉంటే మనం ఏం చెప్పొచ్చు అంటే ఇట్ క్యాన్ సేవ్ యాజ్ ఆర్డర్డ్ సెట్ ఆఫ్ వాల్యూస్. అరే ఈస్ ఆర్డర్డ్ సెట్ ఆఫ్ వాల్యూస్ ఫర్ డేటా ఎలిమెంట్స్. ఓకే, సో ఈ డేటా ఎలిమెంట్స్ కానీ లేదా వాల్యూస్ ని కానీ ఒకటే మోడల్ ఉన్న వాటిని ఒక రోలో సెట్ చేసుకోవడం కోసం యూజ్ చేసే కాన్సెప్ట్ ని అరే అని అనొచ్చు. ఓకే, నౌ ఈ అరే వల్ల ఏంటి యూజ్ మనకి? ఫస్ట్ లెట్ us see that. సపోజ్ ఒక అరే నేను డిక్లేర్ చేసుకున్నాను ఏ. జనరల్ గా ఏ అని ఒక డిక్లేర్ చేసుకున్నాం యాజ్ అ నార్మల్ వేరియబుల్ అయితే వీ క్యాన్ సేవ్ ఓన్లీ వన్ వేరియబుల్ లైక్ దిస్ కదా. అది మనం అరే డిక్లేర్ చేసుకుంటే అరే ఇలా డిక్లేర్ చేస్తారు, నెంబర్ ఆఫ్ వాల్యూస్, ఎన్ని వాల్యూస్ అనే ఇలా ఇవ్వచ్చు. ఓకే, సో దెన్ ఏ ఇస్ ద నేమ్ ఆఫ్ ద వేరియబుల్. ఈ ఏ అనే వేరియబుల్ లో వాల్యూ 10, 20 అంటే మనం ఎన్ని వాల్యూస్ ఇస్తే అన్ని 30, 40 ఎలా ఇస్తే అలా సేవ్ చేసుకుంటుంది. ద థింగ్ ఈస్ ద ఫస్ట్ వాల్యూ ఈజ్ సేవ్డ్ ఇన్ ఏ ఆఫ్ 0. ఓకే, సెకండ్ వాల్యూ అంటే ఆ ఏని మనకి పార్ట్స్ లాగా డివైడ్ చేస్తుంది అనమాట. ఓకే, సెకండ్ వాల్యూ సేవ్డ్ ఇన్ ఏ ఆఫ్ 1, థర్డ్ వాల్యూ ఈజ్ సేవ్డ్ ఇన్ ఏ ఆఫ్ 2, ఫోర్త్ వాల్యూ ఇన్ ఏ ఆఫ్ 3 ఇలా తీసుకుంటాం. ఓకే, సో ఈ అరే వాల్యూస్ వల్ల మనకి మెమరీ వేస్టేజ్ అవ్వదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే వాల్యూస్ అన్ని కూడా ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ లో, ఒక సీక్వెన్షియల్ సార్ట్ లో సేవ్ అవుతాయి. అలాంటి వాటిని అరేస్ అని చెప్పి డిఫైన్ చేయొచ్చు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. బికాస్ మనం ఎప్పుడైతే అరే వాల్యూ క్లియర్ చేసుకుని డిక్లేర్ చేసుకుంటామో ఇఫ్ యూ గెట్ ద ఫస్ట్ వాల్యూ ఆటోమేటికలీ రెస్ట్ ఆఫ్ ద వాల్యూస్ కెన్ బి ఈజీలీ ఫైండ్ అవుట్. అది ఇంపార్టెంట్. ఓకే, సో లెట్ us go for the basic operations of the array. ఈ బేసిక్ ఆపరేషన్స్ ఆఫ్ ద అరేలో ఫస్ట్ వన్ ఈస్ హౌ క్యాన్ వి క్రియేట్ ద అరే చూద్దాం. హౌ క్యాన్ వి యాడ్ ద ఎలిమెంట్స్ ఇన్ టు ద అరే, యాక్సెసింగ్ ద ఇండివిజువల్ ఎలిమెంట్స్ అండ్ హౌ క్యాన్ వి రిమూవ్ ద ఎలిమెంట్స్. ఈ కాన్సెప్ట్స్ అన్న చూద్దాం. సో సిమిలర్ గా ఏదైతే మనం నార్మల్ వేరియబుల్స్ జనరేట్ చేస్తామో అలాగే ఉంటుంది కాన్సెప్ట్, బట్ ఇట్ డిఫర్స్ ఎ లిటిల్ బిట్. ఏంటి తెలుసా లిటిల్ బిట్ డిఫరెన్స్? మనం వాల్యూస్ ఏవి తీసుకుంటున్నా ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ ఎ సీక్వెన్షియల్ ఆర్డర్ కదా. ఈ ఆర్డర్స్ మనకి రావాలి అంటే వీ నీడ్ టు క్రియేట్ వన్ ఫర్ లూప్. ఎవ్రీథింగ్ యాక్సెసింగ్ కానీ యాడింగ్ కానీ ఎవ్రీథింగ్ కూడా అరే వాల్యూస్ అంటే ఇలా లూప్ లో స్టార్ట్ అయ్యి ఆ లూప్ ఇంక్రిమెంట్ అవుతూ ఇలా వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది యాక్సెప్ట్ చేయాలంటే ఏ ఇస్ అవర్ అరే వేరియబుల్ అయినప్పుడు ఏ ఆఫ్ ఐ ఇలా వస్తుంది. ఓకే, ఎంటైర్ థింగ్ విల్ బి ఇన్సర్ట్ ఇన్ బిట్వీన్ ఏ లూపింగ్ స్టేట్మెంట్. అంతే కదా, ఆ లూపింగ్ స్టేట్మెంట్ వీఆర్ రైటింగ్ బికాస్ ఆఫ్ దిస్ అరే పొజిషన్స్. ఈ పొజిషన్స్ కోసం ఆ లూపింగ్ స్టేట్మెంట్ రాస్తున్నాం. ఓకే, సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ అరే. లెట్ us go హౌ కెన్ వి క్రియేట్ ద అరే వాల్యూ అది చూద్దాం ఇప్పుడు నెక్స్ట్. ఓకే, సో క్రియేటింగ్ ద అరే వాల్యూస్ ఫస్ట్. బిఫోర్ గోయింగ్ టు క్రియేటింగ్ ద అరే వాల్యూస్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ టూ థింగ్స్. సపోజ్ ఇఫ్ వి డిక్లేర్ యాజ్ వేరియబుల్ ఏ ఇలా డిక్లేర్ చేసుకొని వాల్యూ సపోజ్ 10,
20, 30, 40 ఇలా డిక్లేర్ చేస్తాం. దెన్ హియర్ ఇస్ నథింగ్ బట్ వీఆర్ యాక్సెసింగ్ ద ఇంటీజర్ వేరియబుల్స్. ఓకే, ఇంటీజర్ వాల్యూస్ ఇంటూ అరే. ఇది నార్మల్ గా మనం తీసుకుంటున్న నెంబర్స్. సపోజ్ క్యారెక్టర్స్ డిఫైన్ చేయాలి అంటే సపోజ్ ఏ, నౌ క్యారెక్టర్స్ మటుకు కంపల్సరీ డబుల్ కొటేషన్స్ లో పెట్టాలి. సపోజ్ నేమ్ నేను రాస్తున్నాను, నేమ్ సపోజ్ ఏబిసి ఇస్ వన్ నేమ్, ఇలా కామా. సపోజ్ XYZ ఈజ్ అనదర్ నేమ్. ఓకే, లేదు ఎనీ నేమ్, దిస్ ఈస్ వన్ పర్సన్ నేమ్. సో స్ట్రింగ్స్ కానీ క్యారెక్టర్స్ కానీ ఇన్సర్ట్ చేయాలంటే ఇలా చేస్తాం. సింగిల్ క్యారెక్టర్ కోసం అయితే అరే వేరియబుల్ అవసరం లేదు. సింగిల్ క్యారెక్టర్ కి అయితే ఏ అని చెప్పి డిక్లేర్ చేస్తే అయిపోతుంది. బట్ ఇన్ ద జావా a single character is not accepted. Directly we are going for the strings. So no question of a single character. Coming to here in the Java, we write the string. So strings declare cheyalante ila declare chestaru. So now let us learn how to create an array. Array creation can be done in 3 ways. So 3 ways lo manam arrays ni create cheyochu. Okay. Now the first method is general ga manam declare chese concept ela untundante indak cheppunnattu variable, some variable equals to మీరు ఈ బ్రేసెస్ లో వాల్యూస్ ని ఇన్సర్ట్ చేయొచ్చు. ఇలా 10, 20, 30, 40. ఓకే, ఇలా ఇన్సర్ట్ చేయొచ్చు. దిస్ ఇస్ ఫర్ నెంబర్ అండ్ ఫర్ ద క్యారెక్టర్స్ ఆర్ ఫర్ ద స్ట్రింగ్స్. సపోజ్ ఏ, అగైన్ ఇట్ విల్ బి ఇన్సర్టెడ్ ఇలాగా. ఓకే, ఇలాగైనా కూడా డిక్లేర్ చేసుకోవచ్చు. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ఎ స్ట్రింగ్స్ we can write like a equals to in the braces double quotation lo abc xyz ila declare cheyochu. This is the first method to declare the array values. Okay, let us go the second method. Second method anedi use chesetappudu here we use a keyword, predefined keyword which is called as new. New ane keyword use chestu array ni declare chestam. So ela declare cheskuntam ante using the new, okay, variable. Suppose any variable like a equals to new array of 4. Okay, so a is a array variable, insist chestunnam anamata, which can capable to take only 4 values. Okay, so this is the second method to declare an array. Okay, నెక్స్ట్ థర్డ్ మెథడ్. అండ్ ఈ మెథడ్ మనం డిక్లేర్ చేస్తున్నప్పుడు ఏంటి అంటే న్యూ అనే ఒక ప్రీడిఫైన్డ్ కీవర్డ్ యూజ్ చేస్తున్నాం. నౌ లెట్ us గో ఫర్ ద థర్డ్ మెథడ్. థర్డ్ మెథడ్ యూజ్ చేసేటప్పుడు ఏం జనరల్ గా వేరియబుల్, ఓకే, ఏ ఈక్వల్స్ టు వీ కెన్ రైట్ ద 2 parentheses. సో ఈ 2 parentheses లో మళ్ళీ వాల్యూస్ ని ఇలా కూడా డిక్లేర్ చేసుకోవచ్చు. స్పెషల్ ఇందాక ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసామో ఫర్ ద స్ట్రింగ్స్, సేమ్ లైక్ దట్. ఓకే, so this is the third method to declare an array variable. So first method directly a equals to 10, 20, 30, 40 within these parentheses. So variable equals to within these parentheses is the first method. Second method is using the new keyword. New అనే keyword use చేస్తూ చేయడం second method. Third method is 2 parentheses use చేస్తాము like this. This is the third method. Okay, so 3 methods to declare a to create an array. So let us go. How can we add the elements into the array? Okay, array variables ela declare chestam, ela insert chestam adi chuptam. Further, suppose variable a equals to nenu 10, 20, 30, 40 ila nenu konni variables తీసుకున్నాను. Okay, so this is nothing but a of 5. Okay, a of 5 అనేది మొత్తం కంప్లీట్ గా ఉన్నవి 1, 2, 3, 4, 5. So the size is 5. Now suppose if you want to insert any value in between these two, ఈ రెండింటి మధ్యలో ఇన్సర్ట్ చేయాలంటే మీనింగ్ ఏంటి? యాక్చువల్గా a of 5, బట్ యాజ్ పర్ ద అరే రూల్ a of 0 equals to 10, a of 1 equals to 20. Now ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి? ఆఫ్టర్ ద 20 కదా. సో a of 2 equals to, suppose I want to insert 25. So like this we will inserting or adding the values into array. In between that, okay, మీరు అబ్జర్వ్ చేయాల్సింది 5 వాల్యూస్ ఉంటే ఇట్ విల్ బి -1. సో -1 లో మనం ఇన్సర్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ ద వే టు ఇన్సర్ట్ ద వాల్యూస్ ఇన్ టు ద అరే. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ క్యారెక్టర్, సింపుల్ a of 10 equals to simply double quotation లో ఇన్సర్ట్ చేసేసేయచ్చు. Like this we can insert the values into the array. Okay, so let us go
హౌ క్యాన్ వి యాక్సెస్ ద ఇండివిజువల్ ఎలిమెంట్స్. అప్పుడు ఇండివిజువల్ ఎలిమెంట్స్ డిక్లేర్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక అరే వాల్యూ యాక్సెప్ట్ చేసి ఎలా ప్రింట్ చేస్తామో ఒక ప్రోగ్రామ్ ద్వారా చెప్తాం. సో నౌ వీఆర్ డిస్కసింగ్ హౌ క్యాన్ వి యాక్సెస్, how can we implement an array value. This we will discuss by program. Okay, so ఇది program. How can we access the array variables అన్నదానికి ఇది program. Okay, here observe, of course HTML tag, head tag, common a, title tag I have declared as array. Next body tag, after the script language equals to JavaScript అని రాశాను. ఓకేనా, now script language JavaScript. ఒక వేరియబుల్ కావాల్సి వస్తుంది బికాస్ ఆ వేరియబుల్ మనకి అరే వాల్యూస్, ఇందాక చెప్పాను కదా, అరే వాల్యూస్ తీసుకోవడం కోసం ఆ వేరియబుల్ కావాల్సి వస్తుంది. ఓకే, నౌ ఐ ఈస్ గ్రేటర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు లెస్ దాన్, యాక్చువల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అవసరం లేదు, లెస్ దాన్ ఏ డాట్ లెంత్. ఏ డాట్ లెంత్ అని ఎందుకు తీసుకున్నామంటే ఈ లెంత్ అనే ఫంక్షన్ ఇట్ విల్ డిఫైన్స్ ద లెంత్ ఆఫ్ ద అరే. సో ఒకసారి 3 వాల్యూస్ ఇస్తారు, ఒకసారి 4, ఒకసారి 10, ఒకసారి 20 ఎంతనే ఇవ్వచ్చు. ఇది ఎలా వర్క్ కావాలి, అంటిల్ ద లెంత్ ఆఫ్ ద అరే. ఆ అరే కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మనకి ఇది వర్క్ కావాలి కదా, అందుకనేసి డైరెక్ట్ గా లెంత్ రాసేస్తున్నాం. సో ఈవెన్ మీరు ఇక్కడ ఇంక్రీజ్ చేసినా కూడా ఇట్ ఆటోమేటికల్లీ వర్క్స్. ఓకే, నౌ డాక్యుమెంట్ డాట్ రైట్ అండ్ సింప్లీ ఐఎమ్ ప్రింటింగ్. సో దిస్ ఇస్ ద వే టు యాక్సెప్ట్ ద అరే వాల్యూస్ అండ్ టు ప్రింట్ ద అరే వాల్యూస్. ఇది ఒకసారి ప్రోగ్రామ్ చూద్దాం. ఓకే, ప్రోగ్రామ్ చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, జస్ట్ ఐఎమ్ యాక్సెసింగ్ ద ప్రోగ్రామ్. ఓపెన్ విత్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్. ఈ నోట్ ప్యాడ్ అనే కాన్సెప్ట్ నేను యూజ్ చేస్తున్నాను బికాస్ ఇక్కడ మీకు ఈజీగా కోడింగ్ రాయడం కానీ, అంటే ఓల్డ్ మోడల్ లో రాయడం. ఎవ్రీ టైమ్ ఐఎమ్ సేయింగ్ దట్ దిస్ వన్ ఆఫ్టర్ లర్నింగ్ యూ క్యాన్ గో ఫర్ ద యూఎస్ కోడ్, నో ప్రాబ్లం. ఓకే, సి ఇలా ప్రింట్ అవుతున్నాయి వరుసగా 10, 20, 30, 40. అర్థమైంది కదా హౌ క్యాన్ దిస్ అరే వాల్యూ వర్క్స్. సో ఈ ప్రోగ్రామ్ లో మాక్సిమం వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద యాక్సెసింగ్ ద అరే వాల్యూస్. యాక్సెసింగ్ ద అరే వాల్యూస్ లో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ టు డిక్లేర్ ద వాల్యూస్ అండ్ దిస్ ఈస్ ద కాన్సెప్ట్ టు ప్రింట్ ద వాల్యూస్. ఓకే, ఇదే ఫర్ లూప్ లో సపోజ్ మీరు ప్రాంప్ట్ యూజ్ చేశారనుకోండి, ఈవెన్ ద అరే వాల్యూస్ ని రన్ టైమ్ లో యాక్సెప్ట్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, now let us go for the next concept. Now let us discuss how can we search the array element. Okay, array element ఎలా సెర్చ్ చేయాలో చూద్దాం. యాక్సెసింగ్ ద వాల్యూస్ ఇస్ సేమ్ థింగ్. అదే ఫర్ లూప్ లో అలాగే వాల్యూస్ అన్నిటిని యాక్సెప్ట్ చేస్తాం. ఓకే, సి ఇప్పుడు ఇక్కడ తీసుకుంటున్నప్పుడు మనము ట్యాగ్ కంప్లీట్లీ HTML తీసుకుంటున్నాను, అరే సేమ్ వాల్యూస్ యాక్సెప్ట్ చేస్తున్నాను. హియర్ పార్స్ ఇంట్ ప్రాంప్ట్. ఎందుకు ఈ ప్రాంప్ట్ అంటే మనం తీసుకున్న ఈ వాల్యూస్ లో విచ్ ఎలిమెంట్ హ్యాస్ టు బి డిలీటెడ్ అది మనకు చెప్పాలి కదా. దట్స్ వై ఎంటర్ ఎలిమెంట్ టు సర్చ్. అప్పుడు మనకి ప్రాంప్ట్ లో అడిగినప్పుడు సపోజ్ ఇఫ్ ఐ గివెన్ లైక్ 30 అనే వాల్యూ ఇచ్చా అనుకోండి, ద లూప్ కంటిన్యూస్, లూప్ కంటిన్యూ అవుతుంది ఫర్ i = 0 అండ్ అఫ్ కోర్స్ లెంత్, బికాస్ ఎంత లెంత్ ఉంటే అంతవరకు అరే వర్క్ అవ్వడానికి, అండ్ i++ కామన్. నౌ a of i ఫస్ట్ వాల్యూ a of 0 ఉంటుంది. a of 0 ఏమవుతుంది ఫస్ట్ టైం, ఇట్ విల్ బి లైక్ 10 ఈక్వల్స్ టు s ఉందా, కాదు, అవునా. నెక్స్ట్ a of 1 ఈక్వల్స్ టు 20 ఈక్వల్స్ టు s, నో. సపోజ్ a of 2 ఈక్వల్స్ టు 30. సో ఇక్కడ s అయినా కూడా ఏం చేస్తుందంటే మన ఫర్ లూప్ ఇది కంటిన్యూస్ గా అప్ టు లెంత్ వరకు ఫైండ్ అవుట్ చేయమన్నాం కాబట్టి ఈవెన్ తో వి ఫౌండ్ ద వాల్యూ ఎట్ సెకండ్ పొజిషన్ ఇట్ సెల్ఫ్, అక్కడే వచ్చేసింది వాల్యూ. ఈవెన్ తో ఇఫ్ యూ ఫౌండ్ ద వాల్యూ దేర్, కంప్లీట్ అరే అయిపోయేంత వరకు కూడా ఆ లూప్ కంటిన్యూ అవుతుంది. అందుకని ఏం చేస్తామంటే వి నీడ్ వన్ టెంపరీ వేరియబుల్. జనరల్ గా ఇలాంటి వేరియబుల్స్ యూజ్ చేస్తే వాటిని ఫ్లాగ్స్ అంటారు. అంటే సింపుల్ గా 0 అని ఒకటి తీసుకొని దాన్ని 1 గా కన్వర్ట్ చేస్తాం. ఎక్కువ లాజిక్ ఏం లేదు అక్కడ, అంటే ఏదో ఒక యాక్షన్ పర్ఫార్మ్ చేస్తాం. ఇలాంటి వాటిని ఫ్లాగ్ వేరియబుల్స్ అంటారు. ఓకే, సో j = 0, దెన్ ఇఫ్ యూ ఫైండ్ ద s వాల్యూ ఐఎమ్ కన్వర్టింగ్, సింప్లీ ఐఎమ్ చేంజింగ్ ద j వాల్యూ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు ఏం చేస్తా, 1 అని చెప్పాక బ్రేక్. ఓకే, సో దట్ ఎప్పుడైతే వాల్యూ సేమ్ ఈక్వల్ గా మనకు ఫైండ్ చేసిందో, సెర్చ్ చేసిందో, దెన్ j వాల్యూ ఫ్రమ్ ద 0 టు ఇట్ విల్ కన్వర్ట్స్ యాజ్ 1. ఓకే, డన్. కన్వర్ట్ అయిపోయినాక బ్రేక్ పెట్టేస్తున్నాం. అండ్ ఇప్పుడు ప్రోగ్రామ్ ఎలా రాస్తామో చూడండి. సి ఇఫ్ j = 1, ఓకే, దెన్ వి సే దట్ ఎలిమెంట్ హాస్ ఫౌండ్, ఎల్స్ వి సే దట్ ఎలిమెంట్ ఈస్ నాట్ ఫౌండ్. అక్కడ j 1 అవుతుంది కదా, j ఎప్పుడు 1 అవుతుంది, వెన్ వి గెట్ ద ఎలిమెంట్. ఇది కాన్సెప్ట్.
Like this, we can search an element in the array values. Okay, కాన్సెప్ట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. వితౌట్ దట్ ఆల్సో వీ కెన్ రైట్, అంటే వితౌట్ ఫ్లాగ్. కానీ చెప్పాను కదా, ఒకవేళ ఆ ఫ్లాగ్ అనే కాన్సెప్ట్ మనం యూజ్ చేయకపోతే ఏమవుతుందంటే, ఈవెన్ దో వి ఫైండ్ ద వాల్యూ, ఇట్ విల్ చెక్ ఫర్ ద ఎంటైర్ అరే. ఈ టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ కొంచెం హై లెవెల్ కి వెళ్ళినప్పుడు ఇది మనకి చాలా ఎఫెక్ట్ ఇస్తుంది. దట్స్ వై వి కన్వర్ట్ ఇట్, వి బ్రేక్ ద వాల్యూ దే, దట్ ఈస్ ద కోడ్ దే, అండ్ దెన్ అగైన్ ఈ కాన్సెప్ట్ చేస్తాం. j is equal to 1 అయితే డాక్యుమెంట్ డాట్ రైట్ అండ్ దెన్ ఫౌండ్ ఎల్స్ నాట్ ఫౌండ్, ఇలా కాన్సెప్ట్ చేస్తాం. సమ్ స్పెషల్ ఆబ్జెక్ట్స్ యూజింగ్ అరే. ఆబ్జెక్ట్స్ నేర్చుకుందాం. ఆబ్జెక్ట్స్ ఇన్ అరే. ఓకే, different types of objects ఉంటాయి, and it's very useful while we are writing the JavaScript program. So ఈ objects ఏంటో ఒకసారి చూద్దాం. Now the first one is concat. concat object. ఓకే, ఈ ఆబ్జెక్ట్ ఎలా రాస్తారు అంటే, అన్నిటికీ కూడా we can make it as function, whatever. మీరు ఆబ్జెక్ట్ అని అనుకోండి, ఫంక్షన్ అని అనుకోండి. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఈ ఫంక్షన్స్ అనేవి predefined functions, built-in functions, which are used in the combination of the array. Array combination లో మనం ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటాం. So how can we write this is, కామన్ గా ఒక array name డాట్ ద ఫంక్షన్ లిస్ట్, ఏదైనా సరే ఈ ఫంక్షన్ నేమ్ రాస్తారు. ఇన్ కేస్ పారామీటర్స్ ఉంటే పారామీటర్స్ కూడా ఇలా యూజ్ చేస్తారు. ఓకే, వాట్ ఆర్ పారామీటర్స్, వాట్ ఆర్ దీస్, నెక్స్ట్ కాన్సెప్ట్ ఎలాగో మనం ఫంక్షన్స్ డిస్కస్ చేస్తున్నాం కదా, అక్కడ క్లియర్ గా అర్థమైపోతుంది. నౌ లెట్ us learn the first one is the concat. So concatenation is the object to combine the two strings or two array values. Okay, so ఇది రాస్తున్నప్పుడు what is the syntax? Syntax is array name dot concat, okay, and bracket start. ఎన్ని అరే వాల్యూస్ ని మీరు కలపాలి అనుకుంటుంటే అన్ని అరే వాల్యూస్, అరే టు, లైక్ దట్ వి కెన్ కంకాట్ నెంబర్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ అరే వాల్యూస్. ఎన్ని లిస్ట్ వాల్యూస్ అయినా సరే we can concatenate here. Okay, so this is first one is the concat. Why we are using concat? To combine two array values. To combine two array values. This is concat. Okay, second one. Second concept is joint. Okay, joint is the next object. Joint is a function which is used to join two strings. Okay, and while passing the arguments also. So ఇక్కడ జాయింట్ అనే ఫంక్షన్ ఏమవుతుందనంటే, జాయింట్ కాదు, I can say only join. అది ప్రొనౌన్సియేషన్ జాయింట్ అని వచ్చింది, బట్ ఇట్ ఈస్ ఓన్లీ జాయింట్, సారీ. So join is the next one. Here syntax is array name, okay, dot join. Join is the function. Join చేసినప్పుడు ఏమవుతుందంటే, స్పెషల్లీ జాయిన్ విల్ మేక్ స్ట్రింగ్స్ ని కంబైన్ చేస్తుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ జాయిన్. ఓకే, అండ్ ద థర్డ్ ఫంక్షన్ ఈస్ పాప్. సో పాప్ ఈస్ ద ఫంక్షన్ నేమ్ విచ్ రిమూవ్స్, డేటా స్ట్రక్చర్స్ వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది. ఓకే, విచ్ రిమూవ్స్ ద లాస్ట్ ఎలిమెంట్. Pop అనే function removes the last element from the array. That is pop. Okay. Now syntax is array name. మీకు ఆల్రెడీ కామన్ సింటాక్స్ ఇక్కడ ఇచ్చేసాను, array name and function name, like that only, dot function, that is pop, so that it removes the last element. And the fourth one is the push. Okay, push will adds a list of elements. Okay, at the end of the array. So push అనే ఫంక్షన్ యూజ్ చేస్తే we can add one element at the list. Okay, మనం తీసుకున్న అరే వాల్యూస్ లో ఆ లిస్ట్ లో ఎండ్ లో యాడ్ చేయాలంటే we can use the function called as push. Okay, the next function is shift. Okay, very easy to understand, కానీ ఈ ఫంక్షన్స్ అని ఉన్నాయని తెలియాలి కాబట్టి అన్ని ఒకసారి స్పెసిఫై చేస్తున్నాను. షిఫ్ట్ ఫంక్షన్ ఈజ్ యూస్డ్ టు రిమూవ్, ఓకే, ద ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ ద అరే. ఇందాక పాప్ చూసాము, పాప్ విల్ రిమూవ్ ద లాస్ట్ ఎలిమెంట్, ఇట్ విల్ రిమూవ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద అరే. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ షిఫ్ట్ ఫంక్షన్.
Okay, I'm not writing the syntax. అర్థమైంది syntax ఎలా రాస్తున్నాము. Array name dot these functions. And the sixth function we use is unshift. Unshift is the next function. This unshift function will add the list of elements at the starting. At the starting of the array. Okay. Next, seventh. Next function is reverse. So this reverse function is used for the last element as change as the first. Ante the reverse ante. So reverse will make last element to the first element. Ante converts anukondi, change anukondi. మీ ఇష్టం వాట్ ఆఫ్ ద టర్మినాలజీ యూస్. కానీ లాస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ కి వచ్చేస్తుంది. సో లాస్ట్ ఎలిమెంట్ టు ద first element. That is called as reverse function. Next function here we are using like sort. Sort will arrange the values either ascending order or descending order. Either ascending or descending order. This sorting. Okay. Now the ninth one. 9 functions which are very important. First one is the slice. Next one is the splice. Very important. Okay. So slice function will make the specific position to the array. Ante suppose నాకు array value list లో నాకు second position నుంచి values కావాలి up to 10th position. Okay. Then this will work. ఎలా రాస్తారంటే slice the first position. మనం చెప్పాల్సింది the first position of the array. Okay. At first position చెప్తాము. So first position of the array, comma, specific position or last position of the array. Last position అంటే మరి కన్ఫ్యూజ్ అవ్వకండి. It is not the last element of the array. A specified position of the array. Specified position in the array. ఇలా చెప్తా. That is slice. Splice is a function, okay, which will works to add or to use two functions at a time. ఒకటేసారి two functions వాడాల్సి వస్తే then we go for the splice. So if you write the splice, suppose first we have to write the functions. Functions use చేస్తారు ఏ ఫంక్షన్ వాడుతున్నాము అనేసి. Next we write the arguments. Arguments we use. Okay. So these are the two important functions. Okay, chala important. And all these are the functions of the arrays. Okay. Now let us start the functions first. Functions, built-in functions కి వెళ్ళే ముందు actually user defined functions ఎలా వర్క్ చేస్తారో అది కూడా డిస్కస్ చేసి we can go further. Okay. Now let us start the concept of functions. Okay. Actually ఇంతవరకు డిస్కస్ చేసిన ఫంక్షన్ అన్ని కూడా built-in functions అనొచ్చు or they are called as predefined functions అని కూడా అనొచ్చు. ఓకే. ఇవి మనం ఇంతవరకు డిస్కస్ చేసుకుంది. అది కూడా ఆ ఫంక్షన్స్ రిలేటెడ్ టు ద అరే కాన్సెప్ట్. ఓకే. Now we discuss the user defined functions. Okay. So functions are also called as methods. Actually గా చెప్పాలి అని అంటే any name followed with this parenthesis. ఏదైనా సరే some x అయినా పర్వాలేదు. Then x is called as function. ఓకే. ఈ parenthesis preceding ఉంది దాని ముందు ఉన్న నేమ్ ని మనం ఫంక్షన్ అని చెప్పేవాళ్ళు. ఓకే. కానీ coming to the Java, when started the Java, all these functions has converted into methods. Okay. So functions and the methods and the maximum okay. But while we are discussing about a Java, compulsory we say it as a functions. Sorry, methods. Okay. Now, ఈ functions ఎందుకు యూజ్ చేస్తామంటే function is a reusable code block. ఒక కోడ్ ని many times reuse చేసే కాన్సెప్ట్ ఫంక్షన్స్ నుంచే వచ్చింది. ఓకే. సేమ్ కోడ్ రిపీట్ అవుతుంది అనుకోండి. ఇఫ్ యూ డిక్లేర్ ఇట్ as a functions, directly we can just call. ఆ ఫంక్షన్ ని కాల్ చేస్తే ఆటోమేటిక్ గా అందులో కోడ్ అంతా కూడా అందులోకి వచ్చేస్తుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫంక్షన్. Now how can we define a function? Let us discuss. That is, syntax of the function is return type, function name, and we need to pass the arguments. So argument 1, argument 2, argument 3. ఇలా ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అన్నా పాస్ చేయొచ్చు ఇఫ్ నెసెసరీ. ఓకే.
and here we write the body of the function. Body of the function, that is nothing but a function code, anything, and we close it down. So this is the syntax to write a function. Suppose to call a function ni call cheyalante, simply we can write function name to call a function name and that parenthesis. Manaki necessity parenthesis untayi kada. So function name and that parenthesis. Okay. Like this we call a function. Here we declare a function like this. Simply we can say this is the definition of the function. How can we write the function? That this is the way to write a function. Okay. Now let us go in this. If functions lo konచెం deep ga velli inka నేర్చుకుందాం. Okay. How can we declare and write a function? Function ఎలా రాస్తామో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ సమ్ అనే ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నాం అనుకుందాం. ఓకే, సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఫంక్షన్ రాస్తున్నాము అనుకుందాం. ఓకే, దిస్ ఈస్ మై ఫంక్షన్. ఓకే, దీనికి ప్రోగ్రామింగ్ ఎలా రాస్తారో ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, నేను స్క్రిప్టింగ్ అదేది రాయట్లేదు, డైరెక్ట్లీ ఐఎమ్ రైటింగ్ లైక్ ఒక వేరియబుల్ కావాలి, దట్ ఈస్ a ఈక్వల్స్ టు 10 అనే వాల్యూ ఇక్కడ ఇచ్చేస్తున్నాను, b ఈక్వల్స్ టు 20 అనే వాల్యూ ఇస్తున్నాను, అండ్ c ఫర్ ద క్యాలిక్యులేషన్. నౌ ఐఎమ్ రైటింగ్ ఏ ఫంక్షన్. ఫంక్షన్ నేను ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఏవి యూజ్ చేస్తున్నా, ఇట్ విల్ ఫాలో ద కీవర్డ్ కాల్డ్ ఫంక్షన్. ఓకే, అండ్ రైట్ సమ్. సో ఇందులో వాల్యూస్ x, y అని పాస్ చేస్తున్నాను. హియర్ ఐ టుక్ ద వాల్యూస్ యాజ్ a, b, బట్ హియర్ ఐఎమ్ పాసింగ్ ద వాల్యూస్ ఆఫ్ x, y. సపోజ్ ఈ ఫంక్షన్స్ లోకి సమ్ a, b అనే పాస్ చేస్తూ ఉంటే, అండ్ డిక్లరేషన్ లో కూడా a వాల్యూ 10, b వాల్యూ 20. ఓకే, here this one and this one, if it is same, then we can say that there are actual parameters. Actual parameters అంటే వాట్ ఎవర్ వీఆర్ డిక్లేరింగ్, ఏవైతే డిక్లేర్ చేస్తున్నామో అవి మనం పాస్ చేస్తున్నట్టు అర్థం. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ యాక్చువల్ పారామీటర్స్. ఓకే, సపోజ్ హియర్ ఫర్ ఎగ్జాంపుల్ a is equal to 10 రాసాను, b is equal to 20, and here I am passing the values as x, y. It differs. Then these are called as, okay, and these are called as formal parameters. If you are passing the same values, then they are called as actual parameters. If you are passing the different value, that is different variables, then it is called as formal parameters. Okay, now see, I need one variable like z అని రాసిస్తాను. ఆటోమేటిక్ గా ఈ 10, 20 వాల్యూ ఇందులోకి వచ్చేస్తుంది. ఓకే, దెన్ హియర్ ఐ కెన్ రైట్ z ఈక్వల్స్ టు x ప్లస్ y అండ్ రిటర్న్ z. ఓకే, నౌ క్లోజ్. సో ఫంక్షన్ కాలింగ్ ఎలా చేస్తామంటే c is equal to sum a, b. దిస్ ఈస్ ఫంక్షన్ కాలింగ్. ఫంక్షన్ కాలింగ్. ఓకే, సో లైక్ దిస్ వి కాల్. సో ఎప్పుడైతే రిటర్న్ z అంటే రిటర్న్ z అనే వాల్యూ c లోకి వచ్చేస్తుంది. ఆ c వాల్యూ వి నీడ్ టు ప్రింట్. సో ప్రింట్ కోసం మనం యూజ్ చేసే కాన్సెప్ట్ డాక్యుమెంట్ డాట్ రైట్ ln కదా. డాక్యుమెంట్ డాట్ రైట్ ln we can write sum of two numbers whatever, okay, plus c. సో ఈ రిటర్న్ అనే ఫంక్షన్ ద్వారా ఏమవుతుందంటే వీ కెన్ పాస్ ద వాల్యూ టు ద వేరియబుల్ త్రూ ద ఫంక్షన్. ఫంక్షన్ లో ఉండే వాల్యూని ఆర్ ఆర్గ్యుమెంట్ ని వీ కెన్ పాస్ హియర్. ఓకే, అండ్ హియర్ ద ఇంపార్టెంట్ ఈస్ వాట్ ఆర్ యాక్చువల్ పారామీటర్స్ అండ్ వాట్ ఆర్ ద ఫార్మల్ పారామీటర్స్. వన్ మోర్ థింగ్, సపోజ్ ఒకటే వేరియబుల్ మల్టిపుల్ గా డిక్లేర్ చేయాల్సి వస్తే, ఓకే, ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ద సేమ్ వేరియబుల్ మల్టిపుల్ టైమ్స్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్లోబల్ వేరియబుల్. ఇలాగ కాన్సెప్ట్ చెప్పేస్తున్నాం కాబట్టి ఐఎమ్ డిస్కసింగ్ హియర్. ఇఫ్ యూఆర్ పాసింగ్ ఎంటైర్ ఫంక్షన్, సపోజ్ మోర్ దాన్ వన్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం అండ్ మోర్ దాన్ వన్ ఫంక్షన్ లో వీఆర్ యూజింగ్ ద సేమ్ వేరియబుల్, దెన్ వీ కెన్ డిక్లేర్ యాజ్ ఎ గ్లోబల్ వేరియబుల్. ఓకే, ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఓన్లీ విత్ ఇన్ ద ఫంక్షన్, సో ఇఫ్ యూ ఆర్ డిక్లేరింగ్ యాజ్ ఎ గ్లోబల్ వేరియబుల్, దట్ వేరియబుల్ విల్ వర్క్స్ ఎంటైర్ ప్రోగ్రామ్. ఓకే, నెక్స్ట్ వేరియబుల్ is called as local variable. Local variable. If you are declaring ఓన్లీ అంటే ఆ వేరియబుల్ ఓన్లీ విత్ ఇన్ ద ఫంక్షన్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ సి అనే వేరియబుల్ యూజ్ చేస్తున్నా, ఇట్ ఈస్ అవుట్ సైడ్ ద ఫంక్షన్. హియర్ ఐఎమ్ యూజింగ్ జెడ్ విచ్ ఇస్ ఇన్సైడ్ ద ఫంక్షన్ కదా. సో అవుట్ సైడ్ ద ఫంక్షన్ సి ఈస్ వర్కింగ్, ఇన్సైడ్ ద ఫంక్షన్ జెడ్ ఈస్ వర్కింగ్. This type of variables are called as local variables. It will work only within the function where we are declared. Okay, that functions are called as local.
Suppose if you declare and it is working throughout the program, then they are called as global variables. Okay, so these are the main concept regarding to the functions, which are called as objects in JavaScript. Okay, passing the values, passing the variables, global variables, the concept and the చెప్పుకున్న తర్వాత not only the function, only simple function కాకుండా we can pass through by the object ద్వారా కూడా మనం function ని pass చేయొచ్చు. So how can we pass the object? First let us learn the syntax. Okay, this object and the concept start అయింది from C++. You need that basics. ఎక్కడి నుంచి function start అయింది, ఎక్కడి నుంచి object start అయింది, where we are calling as method, everything I am discussing carefully. Please note that points. Class, everything you can find anywhere, but whatever I am discussing the major points, please note down. Actual గా ఇంతకు ముందు కూడా చెప్పాను, let me explain again once. Functions అనే కాన్సెప్ట్ సి లాంగ్వేజ్ నుంచి వచ్చింది. At the part of C++, they are calling as actually member functions. And coming to completely Java, that member functions has become as a methods. Done. To access that methods or to access the variables of that class, we use the object. Adi anamata point. Okay. So how can we declare the object? Variable object name equals to new function name. Okay, and we can write the parameters list, that is argument list, whatever ఏమైనా అనుకోండి. Now what is the difference? Previous గా declare చేసిన దానికి దీనికి what is the difference? Previously గుర్తుందా, how we have wrote? Previously మనం ఏం రాసాము? A equals to 10 అనే వాల్యూ రాసి, B equals to 20 అనే వాల్యూ రాసి, we pass the values A comma B. So here we are passing only the two variables, that is two values 10 comma 20. If you are writing like new parameter list ante, every time this function will initiate it freshly. Ante every time we can pass a new values to the function. That is the difference. And new is a predefined keyword. This new ante ee new anedi, it is a predefined keyword. It will allocate the memory. Eppudu call chesina kuda, not only the functions, even for the variables, it will allocate the dynamic memory on that spot. Ante ekkada vaడుతున్నాము, ఎప్పుడు యూజ్ చేస్తుంటే అప్పుడు ఆటోమేటిక్ గా డైనమిక్ మెమరీ అలొకేట్ చేసేస్తుంది. దట్ ఈస్ ద స్పెషల్ క్వాలిటీ ఆఫ్ దిస్ న్యూ ఫంక్షన్. ఓకే, సో హియర్ వి రైట్ లైక్ దిస్. నెక్స్ట్, ఇప్పుడు ఈ వేరియబుల్ పాస్ చేయడం అర్థమైందా? సేమ్ యూజ్ చేస్తున్నప్పుడు హౌ కెన్ వి పాస్ మీన్స్, సపోజ్ సేమ్ వాల్యూ తీసుకున్నారు కదా, while calling the function how we called previously, simply we said that C is equal to sum A comma B అని పాస్ చేసేస్తున్నాం కదా. కానీ ఇక్కడ ఆబ్జెక్ట్ డిక్లేర్ చేసుకొని ఆబ్జెక్ట్ ద్వారా ఆ వేరియబుల్స్ ని మనం ఇక్కడ నుంచి పాస్ చేయాల్సి వస్తుంది. సో బిఫోర్ డిక్లేరింగ్ ద ఆబ్జెక్ట్, లెట్ us write like variable, suppose sum P equals to new sum 10 comma 20 ఇలా పాస్ చేయొచ్చు వేరియబుల్స్. సపోజ్ variable, one more variable sum x equals to new sum, again we can pass some values like 20 comma 30 like that. Ante anytime at a time we can pass many values to the variables. Adi important ikkada. Okay, so this is the way how can we use the objects in the javascript lo use cheyalsina objects anni kuda ive. Okay na. Now let us discuss about creating a regular expressions. It plays major role, చాలా ఇంపార్టెంట్. ఇది ఫంక్షన్స్ లో ఎక్కువగా యూజ్ చేస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్ప్రెషన్ ఎందుకు యూజ్ చేస్తారో కూడా నేర్చుకోండి. ఓకే, నౌ లెట్ us write first how can we create a regular expression. Create a regular expressions. Okay, regular expressions. Okay, so ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ టూ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఇస్ ద స్టాటిక్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అండ్ సెకండ్ వన్ ఇస్ ద డైనమిక్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. డైనమిక్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, దిస్ ప్లేస్ మేజర్ రోల్. ఫస్ట్ ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఎలా యూజ్ చేస్తారో తెలుసుకొని తర్వాత మనము అందులో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీనింగ్ కూడా నేర్చుకుందాం. ఓకే, సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు డిక్లేర్ యాజ్ ఎ స్టాటిక్ ఎక్స్ప్రెషన్. Okay, so syntax to declare static regular expression.
ఫస్ట్ సింటాక్స్ తెలుసుకున్నారంటే మీరు ఆ ఎక్స్ప్రెషన్ ఎలా యూజ్ చేస్తారు ఎందుకు అని మీకు నీట్ గా అర్థమవుతుంది. సో ఫర్ దట్ వేరియబుల్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ equals to, simply we write here pattern. A slashes మధ్యలో we write as pattern. Okay. Suppose if you are declaring a dynamic, can you guess how can we write a dynamic? Guess చేయగలుగుతారా? నథింగ్. ఇక్కడే కాదు ఎక్కడైనా సరే డైనమిక్ అనే కాన్సెప్ట్ వచ్చింది అని అంటే వీఆర్ డిక్లేరింగ్ ద వేరియబుల్ dynamic, that is at the runtime. Okay. So this is declaration variable at the compilation time or while writing the program itself. So dynamic అని వచ్చింది అంటే the keyword will come as new. Very important. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. Either in Java, JavaScript, wherever you go, if you want to declare as a dynamically, then we write it as new. New అనే కాన్సెప్ట్ వస్తుంది. ఆ new అనే కీవర్డ్ తో మనం మెమరీ డిక్లేర్ చేస్తాం, అది వస్తుంది. So for this we write like variable. So regular expression, same thing. Regular expression. Here we use the keyword new. తర్వాత బాగా అబ్జర్వ్ చేయండి, ఇది రాసే విధానం కూడా చూడండి. R should be capital, REG, E should be capital, expression, bracket start చేసి pattern. ఆ ప్యాటర్న్స్ తెలుసుకుందాం. ప్యాటర్న్ ఇది. So this is the way to declare the dynamic regular expression, and this is the way to declare the static regular expression. Okay, wherever we write the patterns. So now let us learn what are the patterns. A patterns ante enti emi ippudu nerchukundam. Okay, so patterns general ga aithe it is used for the string literal characters antam. Literal characters are the patterns, or ఇవి కూడా they are called as match characters also. So literal characters are match characters. Okay, if anyone knows like C kani, the Java, then we write like simply /n. Why use the /n? /n will get the next statement. Okay, I mean printing the value at the next line. Okay, అలాగా ఇలాంటి patterns simple nothing but. So if we use చేసినప్పుడు ఎలా యూజ్ చేస్తాం ఏంటి? We have different types of patterns. At first let us learn that pattern and the meaning. A pattern meaning నేర్చుకున్న తర్వాత we can go for further. Okay, let us start the regular expression modifiers. Okay, ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ మోడిఫైయర్స్ వెరీ ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ దీస్ ఆర్ కేస్ సెన్సిటివ్. అంటే ఎక్కడ మీరు క్యాపిటల్ రాయాలో అక్కడ క్యాపిటల్ యూజ్ చేయాలి, ఎక్కడ స్మాల్ యూజ్ చేయాలి అక్కడ స్మాల్ యూజ్ చేయాలి. ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే నేను ఇదంతా క్లియర్ గా మీకు నోట్స్ ఇస్తున్నాను బికాస్ వెరీ 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 ఇంపార్టెంట్ వైల్ వీఆర్ రైటింగ్ ద జావాస్క్రిప్ట్ ప్రోగ్రామ్. అందుకే నోట్స్ అంతా కూడా ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ నోట్ డౌన్. ఓకే, ఫస్ట్ వన్ ఇస్ ద జీ ఇస్ ద క్యారెక్టర్ గ్లోబలీ. క్యారెక్టర్ గ్లోబలీ అని చెప్తున్నాము అని అంటే ఇట్ క్యాన్ యూస్డ్ యాజ్ ఎనీవేర్, అంటే దిస్ క్యారెక్టర్ క్యాన్ బి యూస్డ్ అట్ ఎనీవేర్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద ఐ to find a character with a case sensitive matching. Okay, next one is the m is a multi-line matching. Multi-line matching కోసం m యూజ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ విత్ బ్రాకెట్స్ ఎలా రాస్తారో చూద్దాం. నౌ ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఎలాగుందో అలాగే యూజ్ చేయండి. అంటే మనం సపోజ్ ఇక్కడ బ్రేసెస్ యూజ్ చేస్తుంటే బ్రేసెస్ యూజ్ చేయండి, బ్రేసెస్ లేకపోతే వద్దు. బ్రాకెట్స్ వాడిన చోట బ్రాకెట్స్ అలాగే యూజ్ చేయండి, అదర్వైజ్ నో నీడ్. ఓకే, పైన m నెక్స్ట్ ఐ యూజ్ చేశాం కదా, అవి అలాగే ఓన్లీ MIC. నౌ హియర్ ABC ఈస్ టు ఫైండ్ ఎనీ క్యారెక్టర్స్ ఇన్సైడ్ ద బ్రాకెట్స్. ఆ బ్రాకెట్స్ లో ఉండే క్యారెక్టర్ ఏంటి అని చెప్తుంది. సపోజ్ ఇఫ్ యూ రైట్ లైక్ క్యాప్ అండ్ ABC, ఓకే, దెన్ ఆ క్యాప్ ఎలా ఉంటుంది తెలుసా? షిఫ్ట్ పట్టుకొని 6 ప్రెస్ చేస్తే మీకు ఆ సింబల్ వస్తుంది. టు ఫైండ్ ద క్యారెక్టర్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ ద బ్రాకెట్స్. ఓకే, ఫస్ట్ వన్ ABC బ్రాకెట్స్ విచ్ ఆర్ ఇన్ ద బ్రాకెట్స్. క్యాప్ ABC రాసారంటే విచ్ ఆర్ నాట్ ఇన్ ద బ్రాకెట్స్. Next 0 to 9 to find the digits between 0 to 9. Cap 0 to 9 not between 0 to 9. Okay. Now expression X and concatenation operator. That means alter X or Y అని అర్థం. యాక్చువల్లీ ఈ ఆపరేటర్ ని R అని యూజ్ చేస్తాం ఇక్కడ. సో X or Y, either this one or అంటే X ప్లేస్ లో ఉన్న వాల్యూ ఆర్ Y ప్లేస్ లో ఉన్న వాల్యూ, ఎనీథింగ్ వీ క్యాన్ టేక్ ఇట్ యాజ్. ఇవన్నీ ఫంక్షన్స్ లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. నౌ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ యాజ్ మెటా క్యారెక్టర్స్. స్లాష్ డాట్ యూజ్ చేస్తున్నాం అని అంటే సింగిల్ క్యారెక్టర్ అండ్ ఎక్సెప్ట్ టర్మినేట్, దట్ ఈస్ న్యూ లైన్. ఓకే,
నెక్స్ట్ స్లాష్ డబల్ యూజ్ చేస్తున్నాము అని అంటే వర్డ్ క్యారెక్టర్స్ A to Z, క్యాపిటల్ A to Z అండ్ 0 to 9. స్లాష్ డి యూజ్ చేస్తూ ఉంటే ఓన్లీ టు ఫైండ్ ద డిజిట్స్, దట్ ఈస్ ఓన్లీ నంబర్స్. స్లాష్ క్యాపిటల్ డి యూజ్ చేస్తున్నామంటే నాన్ డిజిట్ క్యారెక్టర్స్. ఓకే, సో నాన్ డిజిట్ క్యారెక్టర్స్ అంటే మీనింగ్ ఏంటి? ఆల్ఫాబెట్స్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ స్లాష్ ఎస్ వైట్ స్పేస్ క్యారెక్టర్, స్లాష్ క్యాపిటల్ ఎస్ నాన్ వైట్ స్పేస్ క్యారెక్టర్స్. ఓకే, నెక్స్ట్ స్లాష్ బి ఈస్ టు మ్యాచ్ ద బిగినింగ్ ఆర్ ఎండ్ ఆఫ్ ఏ వర్డ్. ఓకే, నెక్స్ట్ స్లాష్ క్యాపిటల్ బి అంటే నాట్ బిగినింగ్ ఆర్ నాట్ ఎండ్ ఆఫ్ ఏ వర్డ్. నెక్స్ట్ స్లాష్ ఓ ఫర్ ద నల్ క్యారెక్టర్స్, స్లాష్ ఎన్ ఫర్ ద న్యూ లైన్ క్యారెక్టర్. స్లాష్ ఎఫ్ టు ఫార్మ్స్ లో ఫీడ్ క్యారెక్టర్స్ అని వస్తుంది, అప్పుడు వి యూస్ ద స్లాష్ ఎఫ్. స్లాష్ ఆర్ ఈస్ క్యారేజ్ రిటర్న్ అంటే ఎంటర్ ప్రెస్ చేస్తే ఏదైనా యాక్షన్ పర్ఫార్మ్ చేయాలన్నప్పుడు ఈ స్లాష్ ఆర్ యూస్ చేస్తారు. స్లాష్ టీ ఈజ్ ఎ ట్యాబ్ క్యారెక్టర్. ఓకే, స్లాష్ వి ఈజ్ ఎ వర్టికల్ ట్యాబ్ క్యారెక్టర్. స్లాష్ యుఎక్స్ఎక్స్ అంటే యూనిక్ కోడ్, ఎనీ స్పెషల్ క్యారెక్టర్ విత్ యూజింగ్ హెక్సాడెసిమల్ అంటే హెక్సాడెసిమల్ లో 0 to 9 A to F ఉంటాయి, హ్యాష్ ఎఫ్ఎఫ్ఎఫ్ అని యూజ్ చేస్తారు. అలాంటి వాటిని యూనిక్ కోడ్ క్యారెక్టర్స్ అంటారు. ఇఫ్ యూ గెట్ లైక్ టు యూస్ ద యూనిక్ కోడ్ దెన్ స్లాష్ యుఎక్స్ఎక్స్ఎస్ అని రాస్తాం. నెక్స్ట్ వి గో ఫర్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ క్వాంటిటీ అక్కరెన్స్. సపోజ్ n ప్లస్ యూస్ చేస్తున్నామనంటే ఎనీ స్ట్రింగ్ దట్ కంటైన్స్ అట్లీస్ట్ 1 n క్యారెక్టర్. ఓకే, n స్టార్ యూస్ చేస్తున్నామంటే ఎనీ స్ట్రింగ్ దట్ కంటైన్స్ ఐదర్ 0 ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ అక్కరెన్సెస్ అంటే అక్కరెన్స్ ఉండొచ్చు ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ అక్కరెన్సెస్ ఉండొచ్చు. బట్ n ప్లస్ యూస్ చేస్తుంటే అట్లీస్ట్ 1 క్యారెక్టర్ విచ్ ఈస్ ఈక్వల్ టు n. n క్వశ్చన్ మార్క్ యూస్ చేస్తున్నామంటే ఇట్ కంటైన్స్ 0 ఆర్ ఎనీ 1 అక్కరెన్స్. ఓకే, నెక్స్ట్ m అండ్ ఫ్లవర్ బ్రాకెట్స్ లో ఎక్స్ రాస్తూ ఉంటే మ్యాచ్ ఎనీ స్ట్రింగ్ దట్ కంటైన్స్ ద m ఆఫ్ x టైమ్స్. మరి ఆ x లో 2 రాసారు అనుకోండి, m ఆఫ్ 2 అని అంటే అన్ని టైమ్స్ వర్క్ అవ్వాలి అని అర్థం. ఓకే, m x, y మీన్స్ ఇట్ మ్యాచెస్ ద స్టార్టింగ్ సీక్వెన్స్ ఆఫ్ 1. ఫర్ ఎగ్జాంపుల్ 5 to 10 అన్నారు అనుకోండి, m 5, 10. So it starts at 5 and it ends with 10 like that. Okay, mx ante x number of times. Okay, m dollar is to match any string which contains at the end. So end of it last లో ఏముంది, ఆ క్యారెక్టర్ కి లాస్ట్ లో ఏముందని ఫైండ్ అవుట్ చేసే దానికోసం we use m dollar. నెక్స్ట్ వన్ ఈస్ క్యాప్ m. క్యాప్ m అంటే విచ్ కంటైన్స్ ద బిగినింగ్. మనం ఇచ్చిన స్ట్రింగ్ కి బిగినింగ్ కావాలంటే క్యాప్ m యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ క్వాలిఫైయర్ ఆర్ క్వాంటిఫైయర్ డిస్క్రిప్షన్స్. క్వాంటిఫైయర్ డిస్క్రిప్షన్స్ లో ఒకటే ఉంది, ఒక క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేటరీ మార్క్ అండ్ m. ఇఫ్ యూ యూస్ దిస్ వన్ ఇట్ మ్యాచెస్ ద స్ట్రింగ్ విచ్ ఇస్ నాట్ స్పెసిఫైడ్ ఇన్ దట్ స్ట్రింగ్. ఏ స్ట్రింగ్ అయితే రాస్తున్నామో అందులో లేనిది కావాలంటే ఇది యూజ్ చేయాలి. ఓకే, నౌ ఎక్స్ప్రెషన్స్ విత్ ద ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. కన్స్ట్రక్టర్. ఫస్ట్ కన్స్ట్రక్టర్ we are using here is reg and expression. ఓకే, ఇందాక రాసినప్పుడు అబ్జర్వ్ చేస్తున్నారా, సింటాక్స్ రాసేటప్పుడు కూడా డైనమిక్ గా డిక్లేర్ చేసేటప్పుడు వి రైట్ లైక్ reg and expression. ఓకే, నెక్స్ట్ ఇఫ్ యు ఆర్ రైటింగ్ యాజ్ గ్లోబల్ వి గో ఫర్ g, of course modifier. ఇగ్నోర్ కేస్ సెన్సిటివ్ లేకపోతే all these are also called okay as a constructors. నెక్స్ట్ లాస్ట్ ఇండెక్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే లాస్ట్ వన్ కావాలి టు స్పెసిఫై ద ఇండెక్స్ విచ్ టు స్టార్ట్ ద నెక్స్ట్ మ్యాచ్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద మల్టీ లైన్ ఈస్ రిటర్న్ ద టెక్స్ట్ ఆఫ్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ప్యాటర్న్స్. ఓకే, ఇది మనం యూజ్ చేయాల్సింది. నౌ లెట్ us go for the regular expression for the object methods. Object methods లో ఫస్ట్ వన్ is the compile. Used to compile the regular expression when executing a script. ఓకే, ఎగ్జిక్యూట్ అంటే యూజ్ టు టెస్ట్ అంటే మనం రాసిన కోడింగ్ ని టెస్ట్ చేయడం కోసం, నథింగ్ బట్ టు సీ ద అవుట్పుట్ అనమాట. ఓకే, టెస్ట్ ఈస్ యూజ్డ్ ఫర్ మ్యాచింగ్ ఇన్ ఎ స్ట్రింగ్. నెక్స్ట్ టు స్ట్రింగ్ మీన్స్ ఇట్ రిటర్న్స్ ద వాల్యూ టు ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. ఎక్కడైతే ఎక్స్ప్రెషన్ రాసామో అక్కడికి వాల్యూని రిటర్న్ చేస్తుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ టు స్ట్రింగ్. నెక్స్ట్ వన్ ఆర్ యూజ్ కేస్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఈ కాన్సెప్ట్ ఎక్కువగా యూజ్ చేస్తారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటంటే మెయిల్ ఐడీస్ జనరల్ గా A to Z, క్యాపిటల్ A to Z, స్మాల్ a to Z అండ్ 0 to 9 ఉండొచ్చు. అట్ ద రేట్ ఆఫ్ అగైన్ A to Z ఉండొచ్చు, స్లాష్ డాట్ A to Z ఇలా రాస్తున్నాం. ఓకే, హియర్ వీఆర్ యూజింగ్ ద ఎక్స్ప్రెషన్ నథింగ్ బట్ యూజర్ నేమ్ అట్ example.com. ఓకే,
ఇలాంటి వాటి యూజ్ చేసేటప్పుడు ఇప్పుడు ఈ ఎంటైర్ కండిషన్ ఏం చేసాం చూడు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వాట్ వి యూస్డ్. సో దీస్ ఆర్ ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ కోసమే ఆ ప్రీవియస్ అన్ని మనం నేర్చుకుంటూ వచ్చినది. ఓకే, నౌ observe all these things. So enter this condition is indicated in this variable which is regex. Okay, so regex ని టెస్ట్ చేస్తున్నాం. నథింగ్ బట్ ఏదైతే కండిషన్ ఇక్కడ రాసాం, ఎక్స్ప్రెషన్ రాసామో ఆ ఎక్స్ప్రెషన్ సాటిస్ఫై చేస్తోందా లేదా అని మనం టెస్ట్ చేస్తున్నాం. లైక్ దిస్ వి రైట్ ఆఫ్ కోర్స్. ఓకే, సో ఇలా ప్రోగ్రామింగ్ ని యూజ్ చేస్తున్నాం. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సపోజ్ డైరెక్ట్లీ యూ కెన్ యూజ్ దిస్ కోడ్ ఇఫ్ యూ వాంట్ టు చెక్ ద ఈమెయిల్ అడ్రస్ ఇన్ ద కోడింగ్. ఈమెయిల్ అడ్రస్ కోడింగ్ లో మీరు చెక్ చేస్తున్నారు అని అంటే ఈ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి యూ క్యాన్ చెక్ డైరెక్ట్లీ, యూ క్యాన్ యూజ్ ఇట్. ఓకే, నెక్స్ట్ వన్, ఎక్స్ట్రాక్టింగ్ ఎ స్పెసిఫిక్ డేటా ఫ్రమ్ ఏ స్ట్రింగ్. కొన్ని రెగ్యులర్ గా యూజ్ చేసే ఉన్నాయి, ఆ కోడింగ్ మీకు ఇచ్చేస్తున్నాను. ఓకే, సో హియర్ వి యూజ్ లైక్ సపోజ్ స్లాష్ డి ప్లస్ స్లాష్ జి. గ్లోబల్ వే ఇందాక చూసాం కదా, గ్లోబల్ క్యారెక్టర్స్ అనేసి. డి అంటే డిజిట్స్. సో హియర్ వాట్ వీఆర్ సెయింగ్, స్పెసిఫిక్ డేటా ఫ్రమ్ ఏ స్ట్రింగ్ ని తీసుకోమని చెప్తున్నాం. ఓకే, సపోజ్ హియర్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ లైక్ regex, so slash d is for digit, slash g is for the global character. Here I am checking them. Okay, so ఇప్పుడు ఇది చెక్ చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాం చూడండి, 1 2 3 and 4 5 6 both are we are checking. రెండు యూజ్ చేయొచ్చు, గ్లోబల్ అండ్ ద డిజిట్స్. దట్స్ వై వి యూజ్ దిస్ వన్. సో ఈ కాంబినేషన్ ఎప్పుడు అంటే ఈ కోడింగ్ ఎప్పుడు యూజ్ చేస్తారు, ఇఫ్ యూ వాంట్ టు get the expression at a specific data. Okay, next, replacing a strings. So replace చేస్తున్నాను చూడండి ఇక్కడ సింపుల్ గా. ఐఎమ్ రీప్లేసింగ్ FOO and slash g. FOO రీప్లేస్ చేస్తున్నప్పుడు డాట్ రీప్లేస్ regex and baz, సంథింగ్ ఐఎమ్ రీప్లేసింగ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ FOO I should get baz. సో regex రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ లో స్లాష్ FO and slash g రాసాం. Discussing the concept of exception handling. ఓకే, జనరల్ గా అయితే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో మన కోడింగ్ అంతా కూడా కరెక్ట్ గానే ఉంటుంది. ఓకే, సమ్ టైమ్స్. ఓకే, బట్ రన్ టైమ్ లో మీకు సపోజ్ ఒక ఎర్రర్ వచ్చింది అనుకుందాం. హౌ కెన్ వి రెక్టిఫై ఇట్? అంటే ప్రోగ్రామ్ కోడ్ ఎగ్జిక్యూషన్ లో జరిగిపోతా ఉంది, రన్ టైమ్ లోకి ఎంటర్ అయిపోయినాము, అప్పుడు వెళ్ళి కోడింగ్ లో చేంజ్ చేసుకొని మనం చేయలేం కదా. సో ఎక్స్పెక్ట్ చేస్తాం దట్ మేబీ రన్ టైమ్ ఎర్రర్ రావచ్చేమో అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ దట్ వన్, దెన్ దిస్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ విల్ వర్క్స్. ఇది 3 కీవర్డ్స్, ప్రీడిఫైన్డ్ కీవర్డ్స్ తో ఉంటుంది. ఫస్ట్ వన్ ఇస్ ద ట్రై. నాట్ ఓన్లీ ఇన్ ద జావా స్క్రిప్ట్, ఎనీవేర్, ఈవెన్ ఇన్ ద జావా, ఎక్కడికి పోయినా కూడా ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇస్ ద సేమ్ కాన్సెప్ట్. ఓకే, సో ట్రైలో ఏం చేస్తారంటే కోడింగ్ రాస్తారు, ఎంటైర్ థింగ్. సో ఇక్కడ ఎలా ఉంటుంది, దట్ కోడింగ్, దట్ స్ట్రక్చర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కోడ్ కావచ్చు, స్ట్రక్చర్ కావచ్చు, ఏదైనా సరే, మేబీ దీని వల్ల మనకి ఎక్సెప్షన్ రావచ్చు, అంటే దీని వల్ల మనకి ఎర్రర్ రావచ్చు అని గెస్ చేసే కాన్సెప్ట్ ట్రైలో పెడతాం. సింప్లీ ఐ క్యాన్ సే వాట్ ఎవర్ కోడింగ్ యు ఆర్ రైటింగ్, దట్ విల్ బి ఇన్సర్టెడ్ ఇన్ బిట్వీన్ దిస్ ట్రై. ఓకే, నౌ ట్రై. తర్వాత క్యాచ్ అండ్ వి రైట్ లైక్ ఎక్స్ప్రెషన్. క్యాచ్ ఎక్స్ప్రెషన్ ఎలా రాస్తామనంటే, సపోజ్ ఆన్ వాట్ బేసిస్ విల్ గెట్ దట్ ఎర్రర్. ఫర్ ఎగ్జాంపుల్, మనం చిన్న ప్రోగ్రామ్ రాసాము, A by B అని రాసినప్పుడు, ఎనీవన్ ఇఫ్ యూ గివ్స్ ద వాల్యూ B as 0, వి కాంట్ ఎక్స్పెక్ట్ కదా, ఏ వాల్యూ ఏదైనా ఇవ్వచ్చు, B వాల్యూ కూడా ఏదైనా ఇవ్వచ్చు. సపోజ్ B వాల్యూ 0 వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తే, హియర్ ద ఎక్స్ప్రెషన్ విల్ బి B ఈక్వల్స్ టు 0 అయినప్పుడు దట్ ఎక్స్ప్రెషన్, దట్ ఈస్ ఎర్రర్ ని యూ షుడ్ క్యాచ్. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏం చేస్తామంటే, ఇట్ విల్ ప్రింట్స్ ద ఎక్సెప్షన్ మెసేజెస్. ఇలా వస్తుంది, ఎందుకు వస్తుందని ఎక్సెప్షన్ మెసేజెస్ ని ప్రింట్ చేస్తుంది. అండ్ ఫైనల్లీ నెక్స్ట్ వన్ ఇస్ ద ఫైనల్లీ, ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఫైనల్లీ. ఓకే, ఫైనల్లీ ఇస్ ద నెక్స్ట్ కీవర్డ్. ఫైనల్లీ హియర్ ఏం చేస్తామంటే, ఆ ఎక్సెప్షన్ వచ్చినప్పుడు వాట్ షుడ్ ఇట్ గివ్ అని చెప్పేసి, హియర్ వి రైట్ ఆల్వేస్ అండ్ ఎగ్జిక్యూటబుల్ కోడ్. ఓకే, సో ఈ ఫైనల్లీ, catch and this try, this is the combination of exception handlings. Okay na? Now we are going for the next concept that is called as events. కొన్ని ఈవెంట్స్, ప్రీడిఫైన్డ్ ఈవెంట్స్ ఉన్నాయి. ఈ ఈవెంట్స్ అంటే ఏంటో ఒకసారి చూసి దీనిపైన ప్రోగ్రామ్ కూడా చేద్దాం. ఓకే, సో ఈవెంట్ అండ్ దిస్ డిస్క్రిప్షన్స్. ఆన్ చేంజ్, సంథింగ్ చేంజ్ చేస్తే సంథింగ్ హ్యాస్ టు బి, దట్ ఎలిమెంట్ హ్యాస్ టు బి హ్యాపెన్. సో ఆన్ చేంజ్ అని రాస్తాం. నెక్స్ట్ వన్ ఇస్ ద ఆన్ క్లిక్. క్లిక్ చేసినప్పుడు సంథింగ్ హ్యాస్ టు వర్క్. ఓకే,
ఆన్ మౌస్ ఓవర్, మౌస్ జస్ట్ మూమెంట్. ఓకే, అలా చేసినప్పుడు ఇట్ హ్యాస్ టు గెట్ ఏదైనా ఒక కోడింగ్ రావడము, ఏదైనా కలర్ చేంజ్ కావడం. ఐ విల్ షో అన్ ఎగ్జాంపుల్ ఆల్సో. ఆన్ మౌస్ ఓవర్, ఆన్ మౌస్ అవుట్. మౌస్ ఓవర్ అంటే ఐ విల్ షో యూ వన్స్. సపోజ్ ఇది మీ మౌస్ ఉంటుంది కదా, ఇఫ్ యూ ప్రెస్ ఫ్రంట్, ఇలా మీరు ఫ్రంట్ ప్రెస్ చేస్తుంటే ఇట్ విల్ లైక్ మౌస్ ఓవర్. ఇఫ్ యూ కమింగ్ బ్యాక్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మౌస్ అవుట్. ఓకే, నెక్స్ట్ కీ డౌన్. కీ డౌన్ కాన్సెప్ట్ ఇక్కడ ఈవెన్ ఇక్కడ కూడా కీ డౌన్, కీ ప్రెస్ కూడా ఉంటుంది. ఓకే, కీ ప్రెస్ కాన్సెప్ట్, కీ అప్ ఆల్సో, కీ అప్. సో కీ ప్రెస్, కీ అప్. సో పైన కీస్ కింద కీస్, బట్ కీ డౌన్ ఈస్ ఓకే, ఎనీథింగ్ విల్ వర్క్ హియర్. మాక్సిమం మేము యూజ్ చేసేది కీ, అంటే కీని పుష్ చేస్తున్నాము అని అర్థం. ఓకే, ఆన్ లోడ్. ఆన్ లోడ్ అంటే మన పేజ్ లోడ్ అవుతున్నప్పుడు అర్థం. ఓకే, దట్ ఈస్ ఆన్ లోడ్ ఈవెంట్. ఐ విల్ షో వన్ ఎగ్జాంపుల్ బై యూజింగ్ సమ్ ఆఫ్ దిస్ ఈవెంట్స్ సో దట్ మీకు ఒక చిన్న క్లారిటీ వస్తుంది. ఓకే, సో లెట్ us గో ఫర్ దట్ ప్రోగ్రామింగ్. ఒకసారి ఈ ప్రోగ్రామ్ అంతా చూద్దాం. ఓకే, ఇక్కడ ఏం చేస్తారంటే ఫంక్షన్ బ్లర్, ఏదో ఒకటి ఫోకస్ అవుతే ఫంక్షన్ బ్లర్ అవుతుంది. అబ్జర్వ్ ఫంక్షన్ చేంజ్. ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నాం అంటే ఫంక్షన్ చేంజ్ ఇస్ అనదర్ ఈవెంట్. వాల్యూ చేంజ్ అయినప్పుడు అది అలర్ట్ అవుతుంది. ఓకే, ఫంక్షన్ లోడ్, పేజ్ లోడ్ అయిన వెంటనే కావాలి. లెట్ మీ షో దిస్ వన్. ఫంక్షన్ లోడ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ఈ కాన్సెప్ట్ ని. ఓకే, ఒకసారి నేను రీఫ్రెష్ చేస్తాను. సి, రీఫ్రెష్ చేసిన వెంటనే పేజ్ ఈజ్ ఓపెన్. దిస్ ఈస్ ఫంక్షన్ లోడ్. ఓకే, సో ఫంక్షన్ లోడ్ ఇలా వస్తుంది. నేను ఒకసారి రీఫ్రెష్ చేసినా కూడా మీకు మరీ చూపిస్తా. సపోజ్ ఐఎమ్ ప్రెసింగ్, ఐఎమ్ రీఫ్రెషింగ్ ఆల్రెడీ, అది ఓపెన్ అయిపోతుంది కాబట్టి ఫంక్షన్ ఓపెన్. సో మనం రాస్తున్న కోడింగ్ లో ఇక్కడ ఎప్పుడైతే ఫంక్షన్ లోడ్ అని రాస్తున్నామో, లోడ్ అయిన వెంటనే పేజ్ ఈజ్ ఓపెన్ అని ఒక మెసేజ్ రావాలి. అది లోడ్ అనే, దిస్ ఈస్ ద ఈవెంట్. ఓకే, హోప్ యు ఆర్ గెట్టింగ్ నౌ. నౌ చేంజ్ అనే ఈవెంట్ కూడా అంతే. వాల్యూ చేంజ్ అయినప్పుడు ఇట్ హ్యాస్ టు డూ సంథింగ్. సో ఆ వాల్యూ చేంజ్ కోసం, బ్లర్ కోసం నేను ఏం యూజ్ చేశానంటే ఇన్పుట్ టైప్ ఒక టెక్స్ట్ మెసేజ్ తీసుకుంటా, దట్ ఈస్ ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకుంటున్నాను. సో దట్ నేను అక్కడ చేంజ్ చేస్తే ఇట్ విల్ చేంజ్ దట్ వన్. ఓకే, లెట్ us సీ నౌ. ఒకసారి ఓపెన్ అయిన తర్వాత ఇఫ్ ఐ ప్రెస్ ఓకే, సి నాకు ఒక 2 టెక్స్ట్ బాక్సెస్ వస్తున్నాయి. ఈ టెక్స్ట్ బాక్సెస్ ఎందుకు వస్తున్నాయి? బికాస్ ఆఫ్ దిస్. హియర్ ఫార్మ్ అని ఒక ఇన్పుట్ టైప్, జస్ట్ ఒక టెక్స్ట్ తీసుకున్నాను. ఆన్ బ్లర్, ఆన్ చేంజ్. ఓకే, సో ఆన్ బ్లర్, ఆన్ చేంజ్ లో ఏం చేసాం? సింప్లీ ఫోకస్ చేంజ్ అయిపోయింది, వాల్యూస్ చేంజ్ అని చెప్తున్నాం. నౌ సి, సింప్లీ మౌస్ నేను అక్కడ మూవ్ చేశాను. ఇట్ ఈస్ థిక్ గా లైన్ బార్డర్ వచ్చింది కదా. ఇఫ్ ఐఎమ్ రైటింగ్ సంథింగ్, ఓకే, అగైన్ షిఫ్ట్ అవుతున్నాయి బ్లర్. ఓకే, ఇది బ్లర్ అయిపోతుంది. ఎప్పుడు ఫోకస్ అక్కడ నుంచి వెళ్ళినప్పుడు ఇది బ్లర్ అయిపోతుంది. ఫోకస్ అందులోకి వెళ్తున్నప్పుడు ఇట్ యాక్టివేట్ అయిపోతుంది. ఓకే, సో లైక్ దిస్ వీ క్యాన్ యూజ్ ఆల్ ద ఈవెంట్స్. ఈవెంట్స్ అన్ని ఇలా యూజ్ చేస్తారు. ఓకే, సో ఈ ఈవెంట్స్, ఈ ఫంక్షన్స్ అన్ని యూజ్ చేస్తూ ఫర్దర్ గా మనం వీ క్యాన్ రైట్ మెనీ ప్రోగ్రామ్స్. డన్. ఈ క్లాస్ ఇక్కడికే స్టాప్ చేస్తున్నాను. సపోజ్ ఈ ఫంక్షన్స్ అన్ని యూజ్ చేస్తూ ప్రోగ్రామ్స్ చెప్పు. నెక్స్ట్ అంతా కూడా ఓన్లీ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ చూద్దాం. అప్ టు దిస్ ఎలా యూజ్ చేయాలి, ప్రోగ్రామింగ్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎంటైర్ ప్రోగ్రామ్స్. సో డోంట్ మిస్ దట్ క్లాస్. ఓకే, సో చూసారు కదా క్లాస్ అంతా. ఇవాళ వీ హావ్ డిస్కస్డ్ అబౌట్ అరేస్, ఫంక్షన్స్ అండ్ సమ్ ఈవెంట్స్. ఓకే, ఈ కాంబినేషన్ అంతా యూజ్ చేసుకుంటూనే మనం జావా స్క్రిప్ట్ లో ప్రోగ్రామింగ్ రాస్తాం. సో దట్ వీ కెన్ డెవలప్ అవర్ వెబ్ పేజెస్. ఓకే, ఈ కాన్సెప్ట్ పైన ఏవైతే ఎగ్జాంపుల్స్ నేను చెప్తున్నానో ఆ ఎగ్జాంపుల్స్ యాజ్ ఇట్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి. సో దట్ వాట్ ఈస్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, వీలవుతే వాటిపైన ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి, సింపుల్ గా రీప్లేస్ చేయండి. ఓకే, అలా రీప్లేస్ చేసి మీరు ఇంకొక ప్రోగ్రామ్ రాశారు అనుకోండి, ప్రోగ్రామ్ క్లియర్ గా అర్థమైపోతుంది. సో దట్ ఫర్దర్ గా వాట్ ఈస్ ఫంక్షన్, వాట్ ఈస్ ఈవెంట్, ఎవ్రీథింగ్ ఎక్కడ రాసేటప్పుడు. ఎందుకంటే జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తూ హై లెవెల్ ప్రోగ్రామింగ్ రాస్తాం. హై లెవెల్ ప్రోగ్రామింగ్ వెళ్లే టైంకి మరి బ్యాక్ వచ్చి బేసిక్ నాలెడ్జ్, వై వీఆర్ పాసింగ్ ద ఆర్గ్యుమెంట్, వేర్ ఈస్ ద ఆబ్జెక్ట్, ఈ డౌట్ మీకు రాకూడదు. ఓకే, అండ్ I hope you learned something from this video. If you learned something from this video, please like, share and subscribe. Thank you.